కక్షిదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా 7వ అదనపు న్యాయమూర్తి టి రాజావెంకటాద్రి అన్నారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఈ కేంద్రం పనితీరును పరిశీలించారు. అనంతరం 7వ అదనపు న్యాయమూర్తి టి రాజావెంకటాద్రి విలేకరులతో మాట్లాడుతూ, కక్షిదారులు తమ కేసు వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఈ సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. కోర్టులకు సంబంధించిన సమాచారం కూడా ఈ కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ब्रह्मकर्म समारभ आयनेते परायणे दुर्वारोहन्त पुष्पणेहिं तदाश्च पुण्डरीकाणि समुद्रस्य पुरहायमे श्री महागणाधिपते नमः अलंकरणार्थम् अर्चनार्थम् ओम नवाय स्वाहा पुनः हस्तो प्रक्षाल्य ओम गोविंदाय नमः ओम विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः अस्तु यस्य भवनाम रूपाभ्यां या देवी सर्वमङ्गलम् तयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् वागीशाद्या सुमनसः सर्वा आदौ दीपाराधनं कारयित्वा दीपाराधनमुहूर्तः शुभमुहूर्तो अस्तु Start small, just filing date, party date, next day, IS status reports, This is number 1. प्रत्यंजयन्तो निगतः पुनस्ते महिषां चित्तं భారత ఉన్నత న్యాయస్థానం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ కూడా ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఏ భారతి గారు ఈ కోర్ట్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ సేవా కేంద్రాన్ని ఈ సేవా కేంద్రము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ముంగిట న్యాయం అంటే కక్షిదారులకి న్యాయం జరిగేటట్టుగా కక్షిదారులకి సేవలు అందించడానికి దగ్గరగా ఉండటం కోసం చెప్పేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రంలో ముఖ్యంగా ప్రతి కక్షిదారుడు కూడా తన కేసు యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది, ఎంతకాలం పడుతుంది, ఏ రోజు వాయిదా ఉంది, మిగతా సమాచార కేసు సంబంధించి పూర్తి పర్టికులర్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదే
అదేవిధంగా ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఐఓఎస్ మొబైల్లో కానీ దాన్ని డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలా ఏంటనేది, అదేవిధంగా జడ్జెస్ లీవ్కి సంబంధించేసి కానీ లీగల్ సర్వీసెస్ సంబంధించి న్యాయ సేవలకు సంబంధించి ఏ విధంగా అందుబాటులో ఉంటాయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కానీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కానీ అదేవిధంగా కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ సంబంధించి పూర్తి సమాచారం కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కక్షిదారుడు కూడా ఈ యొక్క సేవల్ని ఈ సేవా కేంద్రం ద్వారా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.